శనగ చెట్లు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, ఇవంతా మేము ఈ ఆర్గానిక్గా పండించుకుంటాము. ఎరువు కింద జీవామృతం ఇస్తాము. పురుగుకి అగ్నాస్త్రము, దశపర్ణి కషాయం వాడతాము. హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఫామ్లోకి వచ్చిన చూపిస్తాను రండి ఏమేమి వేసినామో మా ఫామ్లో. మాకు ఇంటికి కావాల్సినవి ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. ఫస్ట్ శనగ చెట్లు వేసినాము రండి. శనగ చెట్లు వేసినాము. శనక్కాయ, వేరుశనగ అంటారు, శనగ చెట్లు అంటారు. ఇట్లా వచ్చినాయి కాయలు, ఇంకా రావాల. ముదరాల కాయలు చెట్టుకు 5-6 ఉన్నాయి. ఇందులో ఇంకా రావాలి. ముదరాలి కాయలు కూడా ఇంకా చిన్న బుగ్గలు ఉన్నాయి, సన్న బుగ్గలు. ఇవి ఊరి ఇది లావ్ అయ్యేసరికి ఇంకా 20 రోజులు, నెల రోజులు దగ్గర అవుతుంది పెరగడానికి. శనగ చెట్లు. మొక్కజొన్న అండి. ఏమైందంటే శనగ చెట్లు వేసినాము, వేసే ముందు మొక్కజొన్న వేసినాము మేము. మొక్కజొన్న వేస్తే విత్తనాలు అక్కడ పడి మొక్కజొన్న ఎంత బాగా వచ్చిందో. అయితే వద్దు పెరగకూడదా, ఎట్లే ఉంచేసినాము. శనగ చెట్లు అయిపోయిన తర్వాత దీన్ని చూద్దాము. మా మొక్కజొన్న వచ్చిన తర్వాత మా కోళ్ళకి, మా గొర్రె ఉంది ఒకటి, దానికి గింజలు చనిపోతాయని అట్లే పెట్టేసినాము. ఈ గింజలు వాటితే ఇవి అలసందలు. ఈ గింజ ఆచిగా కలసలు వేసినవి. వీటిని అచ్చిగడ్డ కలసలు వేసుకున్నాము. ఈ త్రీ చెట్ల మధ్యలో అలసందలు అక్కడక్కడ వేస్తున్నాము మేము. అలసందలు అయితే అలసకాయలు రాలేదు ఇంకా. అలసందలు వచ్చినాయి. ఇవి బొబ్బర్లు అంటారు, అలసందలు అంటారు. ఇదిగో ఇట్లా వచ్చినాయి. ఈ విధంగా ఉంటాయి అలసందలు. చెట్టుకు ఎన్ని 10-15 కాయలు వచ్చినాయి చూడండి, ఎప్పుడు వచ్చినాయో. ఒక్కొక్క చెట్టుకు మేము ఇంటికి అనుకొని 3 వరుసలే పెట్టుకుంటే చెట్టు నిండా కాయలే వచ్చేసినాయి. ప్రతి చెట్టుకు 15-20 కాయలు ఉన్నాయి. దీనికి అనుకుంటే ఇంటికి వేసుకున్నందుకు దీనికి ఇట్లే వదిలేస్తాము. అదే అనుకోని ఈ పూత చూస్తే కర కట్టింటే బాగుండేమో అనిపించింది. కర కట్టింటే ఇంకా ఎన్ని వచ్చేటివో. చెట్టుకు 15-20 కాయలు వచ్చేసినాయి. అంత బాగా వచ్చింది టమోటా. చిన్నగా చూసినాము. ఎకరాలు వేసాము చెట్టు. అంతా చూస్తున్నారు కదా, కూరగాయలు కూడా పెట్టుకున్నాము. ఇంటికి సరిపడా కూరగాయలు పెట్టుకున్నాము. మాకు ఇక్కడ ఊర్లో ఇల్లు ఉంది, 10 ఇల్లు ఉంది. అక్కడికి ఇక్కడికి సరిపడా కూరగాయలు పెట్టుకున్నాము. ఏమేమి పెట్టినామో అది చూపిస్తారండి. ఇది శాసనాకు ఉంది. శాసనాకు ఆవాలు అంటారు. శాసనాకు ఉంది. తాలింపు చేసుకోవచ్చు. ఆవాలు వస్తాయి. ఈ పూత అంతా, ఇది పూత వచ్చింది కదా, ఇదంతా ఆవాలు వస్తాయి. ఇదంతా ఆవాలే. ఇది నేను ఇంతకుముందు మీకు శాసనాకు తాలింపు చేసి ఈ వీడియోలో పెట్టినాను, చూడండి. చాలా బాగుంటుంది తాలింపు. అన్నిటికీ మంచిది ఆరోగ్యానికి గాన. ఇది అంతా ఆవాలు, ఇవన్నీ పూతంతా. ఈ ఆవాకులోనే కొత్తిమీర కూడా వేసుకున్నాము. ఇంటికి సరిపడ్డా కొత్తిమీర కూడా వచ్చింది చూడండి. ఈ మిర్చి ఎంత ఇప్పుడు పూత వస్తుంది చూడండి. 3 వరుసలు పెట్టుకున్నాను. ఇది ఈ మధ్యలో ఉల్లిపాయ పెట్టినాం. ఇది ఎల్లిపాయ
ఉల్లిపాయలాగే ఉంటుంది ఇది, కానీ ఉల్లిపాయ కాడలు ఎక్కువ వస్తాయి. ఎల్లిపాయకి ఇట్లా వస్తాయి, చిన్నగా వస్తాయి, తక్కువ వస్తాయి. ఇది ఎల్లిపాయ మధ్య మధ్యలో ఇవి లైన్ ఎల్లిపాయ పెట్టుకున్నాము. ఇవి బెండ చెట్టు కూడా 3 వరుసలు. ఇవి బెండ చెట్టు ఇప్పుడు ఇది కూడా పూత బెండ చెట్టు. ఇదిగోండి కాయలు కూడా వచ్చినాయి బాగా. ఇది వచ్చి ఉల్లిపాయ. అక్కడ ఎల్లిపాయ వేసినాము, ఇక్కడ ఉల్లిపాయ వేసినాం, సన్న ఉల్లిపాయకి ఇట్లా వస్తాయి కాడలు, ఇంత పెద్దగా బాగా గుంపురుగా వస్తాయి. గోరుచిక్కుడు, ఇది చౌళకాయ అంటారు, గోరుచిక్కుడు అంటారు. చెట్టు చిక్కుడు ఇన్ని వచ్చేసినాయి చెట్టు గోరుచిక్కుడు. ఈ 2 వరుసలు గోరుచిక్కుడు వేసుకున్నాము. ఉల్లిపాయ, టమోటా, గోరుచిక్కుడు, బెండకాయ, పచ్చిమిర్చి అన్నీ పండి. ఇది తోటకూర ఎట్లా అంటే అండి, మన తోటకూర వేరు, పెద్ద తోటకూర వేరు. ఇది పెద్ద తోటకూర. ఇది పప్పులేకి, తాలింపులేకి చాలా బాగుంటుంది. ఇది ఇట్లా చెట్టులాగా వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ఆకులు తెంచుకోవచ్చు. ఇట్లా రెమ్మలు, ఇది చిగుర్లు ఉంటాయి కదా, ఈ విత్తనాలు లేకుండా ఇట్లా చిగుర్లలో ఇట్లా తెంచుకొని పెద్ద తోటకూర తాలింపు బాగుంటుంది. ఇది కూడా వేసుకున్నాము. ఇది 2 ఇట్లా వచ్చేస్తాయి ఉల్లిపాయ కాడలు. దీనికి పూత వస్తుంది. ఇదిగో పూత కూడా అంతా అక్కడ వచ్చింది. ఇక్కడ అంతా పూత వచ్చేసి ఈ విధంగా వస్తాయి. పాయలు వచ్చేస్తాయి ఉల్లిపాయలు. సన్న ఉల్లిపాయ తింటే ఇది కొంచెం మందులు కూడా వాడతారండి. ఈ సన్న ఉల్లిపాయ చాలా మటుకు మీరు వినే ఉంటారు. ఇట్లా వస్తాయి ఉల్లి పువ్వ అంటారు కదా, ఇట్లా వస్తాయి పూలు. మొగ్గ పువ్వు, ఉల్లికాడలు కూరకి, సాంబార్కి, ఫ్రైకి అన్నిటికీ బాగుంటుంది. ఇది సన్న ఉల్లిపాయ కాడలు. అట్లే చూడండి, వంకాయ కూడా వేసుకున్నాము. వంకాయ ఎంత పూత పట్టింది, ఇప్పుడు పూత. ఇది కూడా ఒక 3 వరుసలు వేసుకున్నాం. వంకాయ అంత పూత వచ్చింది. ఇదంతా వంకాయ పూత వచ్చి చూడు, అన్ని ఇట్లా చెట్టుకు పూత వచ్చేసింది బాగా. వంకాయ పూత ఇది. సొర చెట్టు అండి, ఇది సొరకాయలు వస్తున్నాయి పూత. ఇది పూత పిండి. అక్కడెక్కడ 4 చెట్లు వేసుకున్నాము. జ్యూస్ తాగుతామండి మేము, సొరకాయ జ్యూస్, అందుకే సొరకాయ వేసుకున్నాము. బొప్పాయి చెట్టు అండి, మేము బొప్పాయి పండు తిని విత్తనాలు వేసి చెట్లు వచ్చినాయి. అవి కూడా పూత వచ్చేసి ఇంత చిన్నవి. అక్కడ ఒకటి 4 చెట్లు మలిసినాయి. అక్కడ నుండి చివరి దాకా, ఈ చివరి నుంచి అంతా రాగి పైరు వేసినాము. అంత చల్లినాం, రాగు చల్లితే పైరు వస్తూ ఉంది. ఇది ఇంత ఎత్తు వస్తే రాయి నాట్లు వేస్తాము. ఇంత ఎత్తు రావాలి. ఇది రావడానికి ఇంకా 20 రోజులు పడుతుంది టైము. ఈ రాయి పైకి వచ్చి నాటానికి 20 రోజులు టైం పడుతుంది. ఇది కొత్త అంతా ఇదంతా మొక్కజొన్న తినే చెట్లు అయితే కానీ, కూరగాయలు అయితే కానీ, ఇదంతా మేము ఈ ఆర్గానిక్గా పండిస్తున్నాము. ఎరువుకి జీవామృతం ఎరువుకి వేస్తాము. దశపర్ణి కషాయం వాడుతాము. ఇవి ఎలా చేసుకోవాలో మీకు ముందు నా వీడియోలో చూపిస్తాను మీకు.
ఇవంతా మొక్కజొన్న వేస్తాము. మొక్కజొన్న అయిపోయింది, అవి కోసేస్తాము. పచ్చిపత్రి కొంచెం చెప్తాము, ఇంకా ఆవులు కోసుకొని పోతాము అంటున్నారు అందరూ. కోసుకొని పోతే వెళ్ళిస్తాము. ఇప్పుడు కంపెనీలో చూపిస్తారండి, మొక్కజొన్న ఎంత అయింది ఏమి కంపెనీ చూపిస్తా. అవును వేస్తాము మొక్కజొన్న. మొక్కజొన్న కట్టి ఆవును కట్ చేస్తాము, వేస్తా ఉంది. ఇట్లా కట్ చేస్తే మెరుస్తుంది. వేరే వాళ్ళు కూడా నేను కోసుకొని పోతాను మొత్తము. మొక్కజొన్న కోసినామండి. ఎక్కడన్నర మొక్కజొన్న వేసినాము. ఎక్కడన్నరలో ఇంకా 2 కాయలు కోసేటివి ఉన్నాయి. అవి రేపు కోసేసి ఇవంతా ఎండకేసేసి ఆడిచ్చేస్తాము. ఇవంతా కప్పేస్తున్నాము. నైట్ అంతా ఇది మంచి పొడవుకుండా కట్ట కప్పేసి రాత్రి అంతా ఇక్కడ పెట్టేస్తాము. పొద్దున్న మళ్ళీ కట్ట తీసేసి ఎండ పెట్టేస్తాము. ఎండ చేస్తాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.